జీహెచ్సీ వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు కార్యదర్శి రేవతి కళ్యాణి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పని ఒత్తిడితో మరణించిన ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రేవతి కళ్యాణి మాట్లాడుతూ ముక్తల్ మండలం కర్నే ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త బి లక్ష్మి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆగస్టు 20న ఇంటింటి సర్వే చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన ఆశా కార్యకర్త బి లక్ష్మి ఇంటి ముందే కళ్ళు తిరిగి పడిపోయిందని వెంటనే అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా హైదరాబాద్ కు తీసుకొని పోవాలని సీరియస్ గా ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొని వచ్చారు. వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ బ్రతకలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మలేరియా, టీబీ, డెంగ్యూ, లెప్రసీ తదితర అనేక సర్వేలు చేస్తూ ప్రజలకు ఆరోగ్య సూచనలు తెలుపుతూ అనేక పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారని, అయినా ప్రభుత్వం ఇంకా పని పెంచుతూ మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసిన ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వాలు కనికరించడం లేదని విమర్శించారు. గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లు ఆశా కార్యకర్తకు ఇన్సూరెన్స్ ద్వారా 50 లక్షల రూపాయలు వెంటనే అందివ్వాలని డిమాండ్ చేశారు. చెల్లించాలి. ఆశాలపై అధికారుల ఒత్తిడి తగ్గించాలి. ఆశాలపై అధికారుల వేధింపులు తగ్గించాలి. ఆశాలపై పనిభారం తగ్గించాలి. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.